ముంబైలో ఒక ట్రైన్ యాక్సిడెంట్ కలకలం రేపుతోంది. ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా కిక్కిరిసిపోయినటువంటి ఆ జనంతో ఏం చేయాలో తోచక నిలబడేటువంటి జాగ కూడా లేక ఆ డోర్ల నుంచి కింద పడిపోయారు. దీంతో సుమారుగా 5-6 మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు 5 మరణించారు. అయితే వారంతా కూడా ఛత్రపతి శివాజీ టర్మినస్ స్టేషన్ నుంచి ఈ యొక్క ట్రైన్ ప్రారంభమైంది. కసరా బౌండ్ ట్రైన్ ఇది. తానే కసరా వరకు వెళ్తోంది. అయితే ముంబ్రా ప్రాంతానికి చేరుకున్న తర్వాత ట్రైన్లో జనం కిక్కిరిసిపోయారు. కాలు పెట్టడానికి కూడా జాగలేదు. అటువంటి కిక్కిరిసిపోయిన ట్రైన్లో నుంచి ట్రైన్కి ఇరువైపుల నుంచి పెద్ద ఎత్తున జనం ఎక్కుతూనే ఉన్నారు. ఇరువైపులా కూడా ఫుట్ బోర్డింగ్ చేస్తూ ఆ ఫుట్ బోర్డింగ్ పైనే నిల్చొని ఉన్నారు. అంతలోనే ఒక్కసారిగా 10 నుంచి 12 మంది కంట్రోల్ తప్పి బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడిపోయారు. దీంట్లో సుమారుగా 5 మరణించినట్టు తెలుస్తోంది. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే సంబంధిత దగ్గరలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అయితే కసరా బౌండ్ ట్రైన్లో ఈ ప్రమాదం చోటు చేసుకుని అయితే వారంతా పడేటువంటి సమయంలో పక్కనే మరొక ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తోంది. ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్ వారిని ఢీకొనడంతోనే ఈ ప్రమాదంలో ఇంతటి స్థాయిలో మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. సో మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, దయచేసి ఫుట్ బోర్డ్ ప్రయాణం అనేది నేరం. డెఫినెట్గా ఫుట్ బోర్డ్ ప్రయాణం నేరమే కాదు, మీ ప్రాణాలకి ప్రమాదకరం కూడా. చాలా మంది సిటీ ఏరియాస్లో కూడా బెంగళూరు, హైదరాబాద్, ఇతరత్ర ప్రాంతాల్లో క్రౌడీగా ఉన్నటువంటి బస్సెస్ని చూస్ చేసుకుంటుంటారు. బస్సు ఒకవైపుగా ప్రయాణిస్తూ ఉంటుంది, హై స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఫుట్ బోర్డ్ ప్రయాణం ఒక్కసారిగా వాళ్ళు ఎక్కడం, ఫుట్ బోర్డ్ పై నిల్చోవడం, అలా వేలాడుతూ లాంటివి చేస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ ఏం జరిగిందో. బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది. ఒకరి తర్వాత ఒకరిని చెయ్యి పట్టుకోనో, చొక్కా పట్టుకోనో, వారి బ్యాగ్ పట్టుకోనో, వారి ప్యాంట్ పట్టుకుని ఏదో ఒక రకంగా వారంతా ఇరుక్కుపోయి అక్కడే నిల్చునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. కసరా బౌండ్ ట్రైన్ ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ నుంచి కసరా వైపుగా వెళ్తోంది. తానేలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ముంబ్రా ప్రాంతానికి వెళ్ళేసరికి, ముంబ్రా స్టేషన్కి చేరుకునేసరికి ఈ ట్రైన్లో జనం కిక్కిరిసిపోయారు. అప్పుడే ఆ ప్లాట్ఫామ్ దగ్గర ఒక్కసారిగా జనం కూడా ఎక్కేసరికి కనీసం కాలు పెట్టడానికి కూడా సందు లేనంత అక్కడ సిచ్యువేషన్ ఉంది. అంత క్రౌడీగా ఉంది ఆ ట్రైన్ కాస్త. సో ఈ ట్రైన్లో ఒక్కసారిగా ట్రైన్ మూడంతోనే 10 నుంచి 15 మంది బ్యాలెన్స్ అవుట్ అయిపోయి ఒకవైపు నుంచి కింద పడిపోయారు. అయితే మరోవైపుగా ట్రాక్ పై నుంచి వెళ్తున్నటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ కాస్త వీరందరినీ ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 5 అక్కడికక్కడే మరణించారు. మిగిలినటువంటి మరో 3కి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. ఆసుపత్రి చికిత్స తీసుకుంటారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఆ విజువల్స్ మీకు కనబడుతున్నాయి కదా. ట్రాక్ పైన శవాలు, ట్రాక్ పైన ఆ మృతదేహాల యొక్క విజువల్స్ మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీకు ఆర్టీవీ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తోంది. సో ఆ ట్రాక్ పైన విజువల్స్ చూడండి. ట్రాక్ పైన సుమారుగా ప్రతి మీటర్కి ఒకటి చొప్పున 5-6 మృతదేహాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం గాయాల పాలైనటువంటి వారి యొక్క పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారంతా కూడా. వాళ్ళ కండిషన్ కూడా చాలా సీరియస్గా ఉంది. వారిని కాపాడడం కూడా కష్టమైనట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఒకసారి ముంబ్రా సంబంధించినటువంటి స్టేషన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, సెంట్రల్ రైల్వే PRO మాట్లాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. ఏం జరిగిందో ఆయన మాటలో విందాం. का कोई भी इम्पैक्ट जो है ये जो रेलवे का टाइम टेबल था उसके ऊपर नहीं है. जो ट्रेनें अपनी चल रही हैं वो अपने नॉर्मल शेड्यूल के साथ चल रही हैं. So since you said it is possibly a collision between 2 passengers, like it is not a collision. It is not a collision. It is actually collision carries a negative connotation. What has happened is the passengers who were traveling on footboard on opposite direction, trains which were flying towards opposite directions have we'll say it better, the word which we can use is the passengers have each other, entanglement of those passengers can be said. That has been one of the suspected reasons, as has been informed by one of the travelers. we're just trying to understand, sir, what is ideally the distance between these 2 trains that travel? The distance between trains is very much somewhere around 1.5 to 2 meters. ते 2 गोष्टी आपण हे जी जबाबदारी आहे ही आपण इन्व्हेस्टिगेशन पूर्णतः केल्यानंतर आपण त्याच्यापर्यंत पोहोचू शकू. पण आपण वारंवार जसं प्रवाशांना सांगतो की कृपया फुटबोर्डवरती आपण ट्रॅव्हल करू नये. आणि जसं आपणच म्हणालात की कसाऱ्याकडे जाणाऱ्या लोकलला यावेळेस गर्दी असण्याची शक्यता कमी आहे. त्याच दृष्टिकोनातनं ज्यावेळेस आपल्याकडं ट्रेनमध्ये किंवा ट्रेनच्या डब्यामध्ये गर्दी नसेल त्यावेळेस कृपया कमीत कमी त्यावेळेस तरी आपण फुटबोर्डवरमध्ये
अजिबातच थांबू नये अशी विनंती रेल्वे प्रशासनाच्या माध्यमातून आणि आपल्या सर्वांच्या माध्यमातून मी सर्व प्रवाशांना करू इच्छितो. सर क्या ट्रेन जल्दी चल रही है? नहीं, इस घटना का कोई भी इम्पैक्ट जो है ये जो रेलवे का टाइम टेबल था उसके ऊपर नहीं है. जो ट्रेनें अपनी चल रही हैं वो अपने नॉर्मल शेड्यूल के साथ चल रही हैं. Sir, since you said it is possibly a collision between two passengers. It is not a collision. It is not a collision. It is actually collision carries a negative connotation. What has happened is the passengers who were traveling on footboard on opposite direction, trains which were flying towards opposite directions have would say it better, the word which we can use is the passengers have each other, entanglement of those passengers can be said. That has been one of the suspected reasons, as has been informed by one of the travelers. We're just trying to understand, sir, what is ideally the distance between these two trains that travel? The distance between trains is very much somewhere around 1.5 to 2 meters. ते दोन गोष्टी आपण हे जी जबाबदारी आहे ही आपण इन्व्हेस्टिगेशन पूर्णतः केल्यानंतर आपण त्याच्यापर्यंत पोहोचू शकू. पण आपण वारंवार जसं प्रवाशांना सांगतो की कृपया फुटबोर्डवरती आपण ट्रॅव्हल करू नये. आणि ఇది జరిగిన ఘటన అక్కడది ముంబైలోని తానే ముంబ్రా స్టేషన్ దగ్గర, ముంబ్రా రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ నుంచి మొదలైనటువంటి కస్రా ట్రైన్ ఇది కస్రా వైపుగా వెళ్తోంది. కస్రా బౌండ్ ట్రైన్ గా పిలువబడుతోంది. లోకల్ ట్రైన్ ఇది. అయితే దాంట్లో కిక్కిరిసిపోయే జనం, కనీసం కాలు పెట్టడానికి కూడా స్థలం లేనటువంటి ఒక కిక్కిరిసిపోయిన ట్రైన్ లో ముంబ్రా రైల్వే స్టేషన్ దగ్గర ఆగిన నేపథ్యంలో మరికొంతమంది కూడా అందులో ఎక్కారు. అయితే అక్కడి నుంచి మరొక 1.5 కిలోమీటర్స్ తర్వాత మరొక స్టాప్ కూడా ఉంది. అయితే అంతలోనే ఈ ట్రైన్ మూవ్ అయిపోయిన సమయంలోనే ఒక్కసారిగా కిక్కిరిసిపోయిన జనం అంతా అక్కడ ఒకరిపై ఒకరు పడిపోయారు. ఆ తొక్కిసలాట్లో బ్యాలెన్స్ అవుట్ అయిపోయి సుమారుగా 10 నుంచి 12 మంది ప్రయాణికులు ట్రాక్ పై పడిపోయారు. వెంటనే అవతల వైపుగా వస్తున్న ఒక ట్రైన్ వారిని ఢీకొట్టింది. సుమారుగా ఈ ఘటనలో 5-6 మరణించినట్టు తెలుస్తోంది. మరి కొంతమంది కూడా చాలా తీవ్రంగా గాయాల పాలైపోయి పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా చాలా కండిషనల్ క్రిటికల్ గా ఉంది. వారంతా కూడా కనీసం మాట్లాడడం లేదు, స్పృహ పడిపోయారు. వారంతా ఇలా ఉన్నారు, ఇంక అర్థం కాని పరిస్థితి అంటూ కూడా ఆఫీసర్ చెప్తున్నారు. సో స్వప్నిల్ ధన్రాజ్ నీలాంటి ఈ సిపిఆర్ఓ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ చెప్పిన వివరాల ప్రకారంగా ఈ ఘటనకు సంబంధించి ఇన్స్పెక్షన్ టీమ్ ని మేము అపాయింట్ చేశాము. ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగింది. ఇన్వెస్టిగేషన్ చేపడతాము. దీనికి గల ప్రిలిమినరీగా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేరకి క్రౌడ్ ఎక్కువగా ఉండడమే కారణంగా తెలుస్తోంది. ఫుట్బోర్డ్ పైన ప్రయాణమే దీనికి గల కారణంగా తెలుస్తోంది. సో ఐ రిక్వెస్ట్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కనీసం ఇకనైనా మనం మారదాం. ఫుట్బోర్డ్ ప్రయాణం చాలా నేరం, ప్రమాదకరం కూడా. హైదరాబాద్ నగరంలో కూడా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అంతా కూడా ఫుట్బోర్డ్ ప్రయాణాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఐటీ ఎంప్లాయీస్, చదువుకున్న వారు, చదువులందరూ కూడా ఆ ఫుట్బోర్డ్ ప్రయాణాన్ని ఎంకరేజ్ చేసి బస్సుల్లో వేలాడుతూ వెళ్తున్నారు. ఏ ఒక్క చిన్న ప్రమాదం జరిగినా మీతో పాటుగా 10 మంది ఈ రకంగానే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ప్రమాదకరమైనటువంటి ఆ అంశాలని పరిగణలోకి తీసుకోండి, జాగ్రత్త వహించండి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. ఎస్ పెట్రిషా, సో ఈ ట్రైన్ ఘటనలో అసలు జరిగింది ఏంటి? అంటే అక్కడ రెగ్యులర్ గా వెళ్తున్నటువంటి లోకల్ ట్రైన్ లో కేవలం ఈ రోజు మాత్రమే ఇంత రద్దీగా ఉందా? ఈ రోజు మాత్రమే ఫుట్బోర్డ్ ప్రయాణం జరిగిందా? ఈ రోజు అసలు ప్రధానంగా ఆ ట్రైన్ ఘటన గల కారణం ఏంటి? ఈ రోజు వెళ్తున్నటువంటి ముంబ్రా రైల్వే స్టేషన్ నుంచి కస్రా వెళ్తుండగా ఈ ప్రమాదానికి సంబంధించి ఆ అవతల వైపుగా వచ్చిన ట్రైన్ ఢీకొట్టడం అంతా ఎలా జరిగింది? అప్డేట్స్ ఏంటి? ముంబైలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకవైపు ట్రాజెడిక్ ఇన్సిడెంట్ అనే చెప్పొచ్చు. ముంబై లోకల్ ట్రైన్ నుంచి పడిపోయిన ప్రయాణికులు తీవ్రమైన రద్దీ ఉండడంతో అక్కడ ఏదైతే ఫుట్బోర్డింగ్ చేశారో అక్కడి నుంచి 5 అంటే 12 దాదాపు చూసుకుంటే 11 ప్యాసింజర్స్ వరకు కింద పడిపోయారు. దాంట్లో ప్రధానంగా 5 మాత్రం స్పాట్ లో చనిపోయారని తెలుస్తుంది. ఇటు పక్కన అంటే ముంబ్రా ట్రైన్ లోకల్ ట్రైన్ లో ఈ ఘటన చోటు చేస్తుందని చెప్పొచ్చు. ఎదురుగా ట్రైన్ ఏదైతే యువతల పక్క నుంచి వస్తుందో అది గుద్దడంతో స్పాట్ లో 5 మృతి చెందారు. అదే కాకుండా ప్యాసింజర్స్ అందరికి కూడా తీవ్ర దెబ్బలు తాగాయి, అంటే తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతున్నారని తెలుస్తుంది. వెంటనే హుటాహుటి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ముంబ్రా ట్రైన్ లో కానీ ప్యాసింజర్స్ లోకల్ ప్రధానంగా మహారాష్ట్ర లోకల్ ట్రైన్స్ అంతా కూడా ఎప్పుడూ బిజీగా ఉంటాయి. ఒకవైపు కంట్రోలింగ్ ఫ్యాక్టర్ అనేది కూడా అక్కడ లోకల్ ట్రైన్స్ లో ఉన్న అధికారులే కానీ ఇవన్నీ కూడా ఎవరు చూసుకోరు. ఇష్టానుసారంగా ఇసుకేస్తే రాలేనంత జనాలు కూడా ఎప్పుడు లోకల్ ట్రైన్స్ లో ముంబై మహారాష్ట్ర ఈ ట్రైన్స్ లో ఎప్పుడూ నిత్యం ప్రయాణికులు ప్రయాణిస్తూనే ఉంటారు. కానీ కంట్రోల్ చేయడానికి అధికారులు ఉండాలి, లేదంటే ఒక్కొక్క స్టేషన్ దగ్గర ఒక్కొక్క సెక్యూరిటీ గార్డ్ కానీ ట్రైన్ ని మానిటర్ చేస్తూ
ప్యాసింజర్స్ అంతా కూడా హెవీ రెస్ట్ వల్ల ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం, అదే కాకుండా ఎంత అధికారులకి బాధ్యత ఉంటుందో ఖచ్చితంగా ప్రజలకి, పబ్లిక్ కూడా వాళ్ళ సెల్ఫ్ బాధ్యత అనేది కూడా ఉండాలి. ఎందుకంటే ఈ ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్, కానీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వీళ్ళు పనంగా పెట్టి మరీ ట్రావెలింగ్ చేస్తున్నారు. అన్సేఫ్ ట్రావెలింగ్ అనేది కూడా ప్రజలు చేస్తూ ఉన్నారు. ట్రైన్లు అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఎవ్రీ 30 minutes వస్తుంటాయి, లేదంటే 1 hour కి కూడా షెడ్యూల్ అవుతూ ఉంటాయి. కానీ వీళ్ళు మాత్రము త్వరగా వెళ్ళిపోవాలని, ఆఫీస్ టైంలో ఎక్కువ రద్దీగా ఉండడం, ఇటువంటివి తరచూ మహారాష్ట్రలో జరుగుతున్నాయి. ఏదైతే ఘటన జరిగిందో ప్రస్తుతం ముంబై ప్రజలందరినీ కూడా కలిసి వేసిన సిచ్యువేషన్. దాదాపు 12 మంది పైన అయితే తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారు. 5 మాత్రం స్పాట్ లో చనిపోయారు. కుటుంబ సభ్యులు కూడా ఎంతో రోధిస్తున్నారు. దాదాపు కూడా వాళ్ళ ఏజ్ అరౌండ్ 30, 35, 20, 25 ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు, పూర్తిగా కుటుంబ సభ్యులకు కూడా చేతికి వచ్చిన వాళ్ళు చనిపోవడం అనేది చాలా బాధాకరం విషయం అంటూ కూడా ఎంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న సిచ్యువేషన్. రైట్ పెట్రిషియా, సో ఫుట్బాల్ ప్రయాణం చాలా ప్రమాదకరం. ఇప్పుడు మరోసారి బట్టబయలైంది. అయితే రోజుగా ఈ రోజు కూడా లోకల్ ట్రైన్లో ఆ విధంగానే వెళ్తున్నారు. రోజు కూడా ఫుట్బాల్ ప్రయాణం అనేది బహుశా ఇక్కడ జరుగుతూనే ఉంటుంటుంది. కానీ ఈ రోజు ఘటన గల కారణం ఏంటంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోయారు. సో అధికారులు కనుక ఎప్పుడైనా ఇటువంటి ఫుట్బాల్ ప్రయాణం చూసి ఉంటే వెంటనే వారిని నిలువరించినా, ఆ రోజే కనుక దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా, వారిని వెళ్తే కనుక ఫైన్ వేస్తామని చెప్పినా, ఇంకేదైనా వారిని కొంత వారించే ప్రయత్నం చేసినా కూడా ఈ పరిస్థితి రాకపోయేదేమో. కానీ రోజులా వెళ్తున్నారు, ఈ రోజు కూడా వెళ్తారులే అనేటువంటి ఒక భావనలో ఉన్నారా, ఒక నిర్లక్ష్యంగా ఉన్నారో తెలియదు. కానీ ఈ రోజు ఘటనలో బ్యాలెన్స్ అవుట్ అయిపోయి సుమారుగా వారంతా కింద పడిపోయారు. నాకు తెలిసి బహుశా లోకల్ ట్రైన్స్ లో సీటింగ్స్ కూడా ఏముండవు, చాలా తక్కువ సీటింగ్స్ గా ఉంటాయి. అంతా కూడా నిల్చొని ప్రయాణిస్తూ ఉంటారు, కిక్కిరిసిపోయే జనం ఉంటూ ఉంటారు. మనం చాలా వరకు సినిమాలో చూస్తూనే ఉన్నాం. అటువంటి లోకల్ ట్రైన్స్ లో సిచ్యువేషన్ అట్లా ఉంటుంది. సో లోకల్ ట్రైన్ ముంబ్రా ప్రాంతానికి చేరుకున్న తర్వాత, కసరా బౌండ్ అనేటువంటి ఈ ట్రైన్ లో ముంబ్రా ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఇంకా అత్యధికంగా జనం అందులోకి ఎక్కడం జరిగింది. వారు డెస్టినేషన్ వెళ్ళడం కోసం చాలా మంది ప్రయాణిస్తున్నారు. సో జనం ఒక్కసారి కిక్కిరిసిపోయిన నేపథ్యంలో ట్రైన్ మూవ్ అవుతోంది. అందరూ ఫుట్బోర్డ్ పైన నిల్చొని ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా ఫుట్బోర్డ్ పైన నిలిచిన వారు బ్యాలెన్స్ అవుట్ అవ్వడంతో వారంతా కింద పడిపోయారు. సుమారుగా 10-15 మంది కింద పడిపోతే అవతల వైపుగా వస్తున్నటువంటి మరో ట్రైన్ వాళ్ళని ఢీ కొట్టింది. దాంట్లో 5-6 మరణించినట్టు తెలుస్తోంది. మరి ఇంకా ఎవరైతే మరొక 5-6 యొక్క పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారందరినీ వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే స్వప్నిల్ ధనరాజ్ నీలా అనేటువంటి సిపిఆర్ఓ టు సెంట్రల్ రైల్వే జోన్కి సంబంధించినటువంటి సిపిఆర్ఓ మాట్లాడుతున్న వివరాల ప్రకారంగా ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశాము. దీని గల కారణాన్ని మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. సో మాకున్నటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అత్యధికంగా రద్దీ ఉండడమే దీనికి గల కారణంగా తెలుస్తోంది. మరి రద్దీ ఉన్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నట్టు, రద్దీగా ఉంటే ఏం చేస్తున్నట్టు? అందుకే పదే రిక్వెస్ట్ హైదరాబాద్ ప్రయాణికులు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో బస్సుల్లో, సో చూసేటువంటి ఆర్టీసీ సిబ్బంది కూడా, ఇఫ్ సజ్జనార్ గారు కనుక ఈ వీడియో చూసినా, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ కనుక ఈ వీడియో చూసినా, దయచేసి ఫుట్బోర్డ్ ప్రయాణం నేరమని చెప్పడంతో పాటుగా, ప్రమాదం అని చెప్పడంతో పాటుగా, అలా చేస్తున్న వారు వెంటనే దించేయండి. 1 నిమిషం పాటుగా బస్ ఆపినా పర్వాలేదు, వాళ్ళని వెంటనే దించేయండి. మీకు సీట్లతో పాటుగా మీకు కంఫర్ట్గా నిలిచినటువంటి ప్రాంతాల్లో మాత్రమే ప్రయాణించండి. ఫుట్బోర్డ్ పైన ప్రయాణించినటువంటి ఈ ప్రయాణం మీతో పాటుగా 10 మందికి ప్రమాదమే. మీతో పాటుగా ఇంకా చాలా మంది ఈ ఘటనలో గాయాలపాలే అవకాశం ఉంది, ప్రమాదంలో మరణించే అవకాశం కూడా ఉంది. సో ప్రస్తుతం ముంబ్రా స్టేషన్ దగ్గర జరిగింది ఈ ఘటన. ముంబైలోని ముంబ్రా స్టేషన్లో లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తుండగా అత్యధిక రద్దీ కారణంగా కొంతమంది ఆ ట్రైన్లో నుంచి కింద పడిపోతే అటువైపున వచ్చినటువంటి మరో ట్రైన్ వాళ్ళని ఢీ కొట్టింది. 5 మరణించారు. మరో 5కి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. It is not a collision. It is actually collision carries a negative connotation. What has happened is the passengers who were traveling on footboard on opposite direction, trains which were flying towards opposite directions have we'll say it better, the word which we can use is the passengers have each other, entanglement of those passengers can be said. That has been one of the suspected reasons, as has been informed by one of the travelers. We're just trying to understand, sir, what is ideally the distance between these two trains that travel? The distance between trains is very much, somewhere around 1.5 to 2 meters. एक दोन गोष्टी आपण हे जी जबाबदारी